ఇండస్ట్రీ క్యాప్టెన్స్ కార్పొరేట్ దిగ్గజాల అంతరంగాలు మీ ముందు ఆవిష్కరించే క్యాప్టెన్తో కాసేపు కార్యక్రమానికి స్వాగతం. శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో ఉన్న టాటా టెలి సర్వీసెస్ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం ఉన్నాం మనం. జపనీస్ టెలికాం జాయింట్ ఎన్టీటీ డొకోమో అలాగే టాటా టెలి సర్వీసెస్ మధ్య జాయింట్ వెంచర్ సంస్థగా రాణిస్తున్న ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్ విభాగం అధిపతి శ్రీ శాటలూరి రామకృష్ణ ఆయన తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం. అనతి కాలంలోనే జిఎస్ఎం సేవల్లో ఆలస్యంగా అడిగిడినప్పటికీ కూడా తనకంటూ ఒక స్పష్టమైన బ్రాండ్ ఇమేజ్ సాధించుకున్న టాటా డొకోమో విస్తరణ ప్రణాళికలు అలాగే రామకృష్ణ గారి కెరీర్ విశేషాల గురించి ఈ వారం క్యాప్టెన్తో కాసేపు. నమస్తే రామకృష్ణ గారు. నమస్తే అండి. సో టాటా డొకోమో దేశీయంగా టెలికాం రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చింది. అది పర్ సెకండ్ బిల్లింగ్ కావచ్చు, లేదా రోమింగ్ ఛార్జెస్ని సెకండ్కు పైసా చొప్పున నిర్ణయించడం లాంటివి. సో ఇటువంటి రకరకాల మార్పులు తీసుకొచ్చింది. సో ఓవరాల్గా 4 ఏళ్ళైంది మీకు డొకోమోతో అసోసియేషన్ స్టార్ట్ అయ్యి, సుమారుగా 4 ఏళ్ళైంది. సో ఈ 4 ఏళ్ల ప్రయాణం ఎలా సాగింది, ఎలా సాగుతుంది? టాటా టెలి సర్వీసెస్ నేను 2004లో జాయిన్ అయ్యాను. దట్ మీన్స్ ఆల్మోస్ట్ ఒక 8 years జర్నీ ఇది. డొకోమో ఈజ్ ఎ జపనీస్ కంపెనీ. అఫ్కోర్స్ వాళ్ళ ఈక్విటీ పార్ట్ ఓన్లీ 1/4 ఆఫ్ యువర్ ఈక్విటీ. కానీ ఇట్స్ వరల్డ్ లీడర్ ఇన్ ది జపనీస్ మార్కెట్ యాజ్ వెల్ యాజ్ ది వరల్డ్ మార్కెట్. ఇట్ హెస్ గాట్ అబౌట్ 50% మార్కెట్ షేర్ ఉంది డొకోమోకి. వాళ్ళ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అండ్ మీకు ఆల్రెడీ మీరు యువర్ వన్ ఆఫ్ ది పైనీర్స్ ఇన్ ది సిడిఎంఏ టెలికాం మార్కెట్ ఇన్ ఇండియా. సో ఈ కాంబినేషన్ ఎలా కుదిరింది, కాంబినేషన్ ఎలా వర్కౌట్ అవుతుంది? ఎంటైర్ పార్ట్నర్షిప్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మన స్ట్రెంగ్త్, ఫీల్డ్లో ఉన్న స్ట్రెంగ్త్, టాటా ట్రస్ట్, టాటా బ్రాండ్కి ఉన్న ట్రస్ట్ ప్లస్ వాళ్ళ టెక్నికల్ ఎక్స్పర్టీస్ అన్నీ కలిపి ఆల్మోస్ట్ ఇన్ 18 or 19 సర్కిల్స్. సో ఎటువంటి గ్రోత్ని మీరు చూసారు లాస్ట్ 4 yearsలో? సార్ ఎవ్రీ ఇయర్ చూస్తుంటే చాలా మంత్ ఆన్ మంత్ మేము చూసే గ్రోత్ అయితే నెల గ్రోత్ చూస్తూ ఉంటాము. ప్రతి నెల ఆల్మోస్ట్ 3-4-5% గ్రోత్ వస్తూనే ఉంటుంది ఈ బిజినెస్లో. అండ్ ఈ గ్రోత్ ఎందుకు వస్తుంది అంటే మోస్ట్ ఇంపార్టెంట్గా ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు. కొత్త ప్లేయర్స్ ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి ఫస్ట్ కస్టమర్స్కి మంచి వాల్యూ ఇవ్వాలి. మీరు చెప్పినట్టు పర్ సెకండ్ పల్స్ అది ఇవ్వడంతో కస్టమర్స్ ఆ వాల్యూ చూశారు. దానివల్లే అందరూ టాటా డొకోమో బ్రాండ్ వైపు వచ్చారు. సో మీ ఆఫీస్ చాలా ఎలిగెంట్లీ డిజైన్డ్ ఆఫీస్, చాలా బాగుంది అండ్ వెరీ లేటెస్ట్ మోడర్న్ ఆఫీస్ లా కనిపిస్తుంది. అండ్ మీ డెఫినేషన్స్, మీ స్టేట్మెంట్స్లో తరచుగా మీరు చెప్తూ ఉంటారు వీ విల్ రీడిఫైన్ ది టెలికాం స్టాండర్డ్స్ అన్నట్లుగా, అంటే టెలికాం ముఖ చిత్రాన్ని నిర్వచిస్తాం అన్నట్లుగా చెప్తూ ఉంటారు. సో ఎటువంటి కొత్త చేంజెస్ని, ఎటువంటి డెఫినేషన్ని మీరు తీసుకురాగలిగారు టెలికాం ఇండస్ట్రీలోకి? ఈ ఇండస్ట్రీని రీడిఫైన్ చేయాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఆ కస్టమర్కి మనం ఎలాంటి వాల్యూ ఇవ్వగలుగుతున్నామో, వాళ్ళ పర్సెప్షన్ టెలికాం గురించి ఎలా మారుతుందో అది మనం చేయగలిగితే రీడిఫైన్ చేయగలుగుతామని అది నా అభిప్రాయం. మీరు ఇంతకుముందు చెప్పినట్టు పర్ సెకండ్ పల్స్ అది రీడిఫైన్ చేసింది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఒక చాలా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ మేము లాంచ్ చేసాము, అన్లిమిటెడ్ అని. ఇప్పటివరకు ఎప్పుడో కస్టమర్ అనుకునేవారు నేను వాడుతున్నాను కానీ నా బిల్ ఎంత అవుతుందో నాకు తెలియదు అనే ఒక మైండ్లో ఒక డౌట్ ఎప్పుడూ ఉండేది. ఆ డౌట్ తీసేసి ఒక ప్రోడక్ట్ మేము లాంచ్ చేసాము, అన్లిమిటెడ్. ఒకవేళ 666 రూపీస్ పే చేస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎప్పుడు ఎంత మాట్లాడినా అన్లిమిటెడ్గా యూసేజ్ చేయొచ్చు. అదే 899 రూపీస్ పే చేస్తే అక్రాస్ ద కంట్రీ అన్లిమిటెడ్గా మాట్లాడచ్చు. దాని తర్వాత బిల్ ఎంత అవుతుంది అని ఆలోచించే అవసరం కూడా ఉండదు. అది ఒక రెండో ఇన్నోవేషన్ మేము చేసాము. దాన్ని బట్టి ఏమైపోయిందంటే కస్టమర్స్ పర్సెప్షన్ అబౌట్ టెలికామే మారిపోయింది. నాట్ జస్ట్ అబౌట్ అవర్ బ్రాండ్ బట్ ఓవరాల్ యాజ్ టెలికాం. ఇంతకు ముందు బిల్ ఎంత అవుతుంది అని అనుకునేవారు, ఇప్పుడు బిల్ గురించి ఆలోచించడం మానేశారు. అది చూడండి ఎంత పెద్ద డిఫరెన్స్ వాళ్ళ పర్సెప్షన్లో. అండ్ ఈ ఆఫీస్ని చూస్తే, ఆఫీస్లో నార్మల్గా చాలా ఆఫీసులు మనం చూస్తూ ఉంటాం, ఐటీ ఆఫీసులు ఇంకా ఎంతకంటే కూడా అద్భుతంగా ఉంటాయి. కానీ ఒక థీమ్ని తీసుకున్నారు మీరు, ఇటు ఏన్షియంట్ హైదరాబాద్ హిస్టరీని కావచ్చు, ఆర్ లోపలికి వెళ్తే మీరు టాటాల హిస్టరీని కూడా మీరు చూపించే ప్రయత్నం చేశారు. సో ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు, అంటే ఇలానే డిజైన్ చేయాలని ఎందుకు అనిపించింది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేము చూసాము మా ఎంటైర్ ఈ బిజినెస్ టెనెట్స్లో
అతి ముఖ్యమైనవి ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మాకున్నది మా టాటా హెరిటేజ్. సో మీరు మీరు చూసింది ఆ టాటా హెరిటేజ్ అనేది చాలా ముఖ్యం మాకు. మా హిస్టరీ ఆఫ్ టాటా, ఎలా మేము ఇవాల్వ్ అయ్యాము, అది ఎందుకంటే ఒక పెద్ద బ్రాండ్ మనకి, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అక్రాస్ ద వరల్డ్. ఒక ట్రస్ట్ అనేది, టాటా అంటే ట్రస్ట్ అనేది ప్రతి ఒక్కరి మైండ్లో ఉంటుంది. సో దాని గురించి ఫస్ట్ మీరు చూసారు, జంషెడ్జీ గారి ఒక బస్ట్ కూడా అక్కడ ఉంది. రెండోది ఏంటంటే డోకోమో టైఅప్తో ఈ ఎంటైర్ బ్రాండ్లో హైలీ ఎనర్జైజ్డ్ బ్రాండ్ అయిపోయింది. సో ఆ థీమ్ మొత్తం ఆ టాటా డోకోమో బ్రాండ్ ఎనర్జీ మీద ఉంటుంది. అండ్ ద థర్డ్ ఈజ్ ద లోకల్. మనం ఇక్కడ ఉన్నాం, మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము, హైదరాబాద్లో ఉన్నాము. అందుకోసమే ఈ థీమ్ ఎలా ఉందా అని మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇది మొత్తం మనకి చార్మినార్ ఒక పిక్చర్. సో దట్ ఈస్ అబౌట్ హైదరాబాద్. అదే బుద్ధుడిది మనకి ట్యాంక్ బండ్లో ఉన్నది, ప్లస్ గోల్కొండ. సో దిస్ గివ్స్ అ పిక్చర్ ఆఫ్ హైదరాబాద్. As we walk in, we will see some other things which are about not just Hyderabad, entire Andhra Pradesh. మనం చూసాం నాగార్జున సాగర్ డ్యామ్ కానివ్వండి, తిరుపతి కానివ్వండి, లేకపోతే మన వరంగల్ ఫోర్ట్ కానివ్వండి, అలాంటి పిక్చర్స్ కూడా ఉన్నాయి టు గివ్ అ థీమ్ ఆఫ్ హౌ లోకల్ అండ్ గ్రౌండెడ్ వీఆర్ ఆల్సో. సో ఈ త్రీ, టాటా వాల్యూస్, హెరిటేజ్, టాటా డోకోమో యాజ్ అ బ్రాండ్, అండ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ అ జాగ్రఫీ, ఈ మూడు కలిసి ఒక థీమ్గా ఈ ఆఫీస్లో ఉండడం జరిగింది. కానీ కొంచెం సిటీకి దూరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంది. సిటీ నుంచి ఉంది, ఒక 30 కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇక్కడ, 30-35 కిలోమీటర్లు. కానీ అది ఒక ఆపర్చునిటీగా మేము చూసుకొని ఒక 2 థింగ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంప్లాయీస్కి ఒక వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. సో ఎంతమంది పనిచేస్తున్నారండి ఇక్కడ? టోటల్ ఆల్మోస్ట్ అబౌట్ 800 పీపుల్ ఇక్కడ పనిచేస్తున్నారు. ఐటీ ఇండస్ట్రీ లాగానే మీది కూడా కాంపిటేటివ్ ఇండస్ట్రీ అయిపోయింది. సో ఇటువంటి సమయంలో ఎంప్లాయీస్ని రిటైన్ చేసుకోవడం చాలా కష్టసాధ్యమైన పని. సో ఎంప్లాయీ రిటెన్షన్ దిశగా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆఫ్ కోర్స్ ఎక్స్ట్రాడినరీ ఆఫీస్ని అయితే సెటప్ చేసి అదర్ మెజర్స్ ఏంటి? అబ్సల్యూట్లీ. ఎంప్లాయీ రిటెన్షన్లో ఒక మంచి ఆఫీస్ ఉండడం అనేది ఒక చాలా బేసిక్ రిక్వైర్మెంట్ ఒకటి. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ మెనీ థింగ్స్. రోల్ క్లారిటీ, టూల్స్, కాన్స్టెంట్ ఫీడ్బ్యాక్, రివ్యూ మెకానిజమ్స్, ఇంప్రూవ్మెంట్ ఏరియాస్ ఐడెంటిఫికేషన్, ప్లస్ లాట్ ఆఫ్ ఫన్. అండ్ అలాంగ్ విత్ దిస్ ఆబ్వియస్లీ వాళ్ళకి రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ కూడా చాలా రెగ్యులర్గా మేము చేస్తూ ఉంటాం వాళ్ళకి. ఎనీ గుడ్ పర్ఫార్మెన్స్ విల్ నెవర్ గో అన్నోటిస్డ్. సో ఇంత కాంపిటీషన్లో ప్రభుత్వం దీన్ని చాలా ఎక్కువగా నియంత్రిస్తుంది, ఓవర్ రెగ్యులేట్ చేస్తుంది అన్న విమర్శలు ఉన్నాయి. అండ్ ప్రభుత్వం దీన్ని ఒక క్యాష్ కో బిజినెస్గా చూస్తుంది. ఆక్షన్స్ వరుసగా ఒకదాని తర్వాత వరుసగా వస్తున్న ఆక్షన్స్లో వేల కోట్ల రూపాయల డబ్బుని ఆశిస్తుంది. సో ఇటు ప్రభుత్వాన్ని సాటిస్ఫై చేస్తూ అటు కస్టమర్స్కి రేట్లు తగ్గించుకుంటూ ఎప్పటికప్పుడు బిల్లింగ్ రేట్స్ బికాస్ ఆఫ్ కాంపిటీషన్. ఇండస్ట్రీ ఎలా సర్వే కాగలుగుతుంది? అసలు ఇండస్ట్రీ బిజినెస్ మోడల్ ఏంటి? మోర్ ప్లేయర్స్ రావడంతో మీరు చెప్పినట్టు కాంపిటీషన్ డెఫినెట్గా పెరుగుతుంది. కాంపిటీషన్ పెరగడంతో ఒక డైరెక్ట్ ఫాలోఅవుట్ ఏంటంటే మన కస్టమర్స్కి వాల్యూ ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఆబ్వియస్లీ కస్టమర్ బెనిఫిట్ పొందుతున్నాడు. కస్టమర్ బెనిఫిట్, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. దాని మధ్యలో ఉన్న ఛానల్ బెనిఫిట్ అవుతుంది, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్, బికాజ్ వాళ్ళ బిజినెస్ కూడా పెరుగుతుంది. ఇదంతా చేసేటప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్ ఇస్ ఎలా మేము రీఇన్వెంట్ చేయగలుగుతున్నాం మనని రెగ్యులర్గా, ఎలా ఇన్నోవేట్ చేయగలుగుతున్నాం మంచి ప్రోడక్ట్ సర్వీసెస్ కస్టమర్స్కి, అండ్ కాన్స్టెంట్గా మనం కస్టమర్స్కి వాల్యూ ఎలా ఇవ్వగలుగుతున్నాం. దీంట్లో సక్సెస్ఫుల్గా మీ ప్రాఫిట్ స్మార్ట్ ఏంటి? బికాస్ మన దగ్గర వీ హ్యావ్ ద బిగ్ అడ్వాంటేజ్ దట్ వీ హ్యావ్ ఇన్ ఇండియా ఇస్ దట్ వీ హ్యావ్ అ హ్యూజ్ పాపులేషన్. వీ హ్యావ్ అ హ్యూజ్ పాపులేషన్ అండ్ ఆల్ వెరీ ఈగర్ టు కమ్యూనికేట్. కానీ ఇప్పటికే ఈ సంఖ్య టెలికామ్ మొబైల్ యూజర్స్ సంఖ్య ఆల్మోస్ట్ 100 crores వస్తుంది అంటున్నారు. 10 అంకెల విధానం నుంచి మనం 11వ అంకెలోకి వెళ్ళాలంటున్నారు. సో ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ చూడబోతున్నాం మనం? యూసేజ్లో 2 రకాల ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందండి. ఒకటి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్, దట్ ఈస్ మోర్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ మన నెట్వర్క్లోకి రావడం, వాళ్ళు వాడడం. అది మీరు చెప్పినట్టు అది ఒక ఫైనైట్గా ఉంటుంది, ఎందుకంటే పాపులేషన్ ఒక లెవెల్ వరకు ఉంటుంది. ద సెకండ్ వేవ్ ఇప్పుడు మనం చూస్తున్నది, ఇంకా ఎక్కువ చూడబోతుంది ఏంటంటే వాళ్ళు వాడడమే కాకుండా ఎలా వాడుతున్నారు వాళ్ళ ఫోన్ అనేది. దట్ ఈస్ ద నెక్స్ట్ వేవ్ దట్ టెలికామ్ ఇస్
ఆల్రెడీ ఎక్స్పీరియన్సింగ్. ఇంతకు ముందు మీకు తెలిసి జస్ట్ ఒక ఫోన్ కాల్ కోసం మనం ఫోన్ వాడేవాళ్ళం. దాని తర్వాత మెల్లిగా ఫోన్ కాల్తో పాటు టెక్స్ట్ మెసేజెస్ అని మనం వాడాము. మరి ఇప్పుడు మనం చూస్తే ఇంటర్నెట్ని వినియోగిస్తున్నాం. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ చాలా పాపులర్ అయిపోయారు. ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, అందరూ వాళ్ళ ఫోన్లోనే వాడుకుంటున్నారు. మేము ఇన్నోవేట్ చేసింది ఒక స్కూల్ బస్సు ఉంటుంది. దాంట్లో మేము మా ఎక్విప్మెంట్ అది పెడతాము, మా సర్వీస్ అక్కడ ఇస్తాము. దాంతో ఆ బస్సు ఎక్కడ ఉంది దాన్ని మొత్తం ట్రాక్ చేయొచ్చు. సో పిల్లలు బస్సు ఎక్కిన తర్వాత ఎక్కడుందో బస్సు మనకి రెగ్యులర్గా తెలుస్తుంది. ఇండియాస్ నంబర్ 1 ఐటీ కంపెనీ మా గ్రూప్ కంపెనీ టీసీఎస్ మాకు సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తుంది దీనికి. సో ఇప్పుడు ఇక్కడ మనం ఉన్న ప్లేస్ ఇది ట్రైనింగ్ రూమ్. సో ఎంప్లాయీస్కి ట్రైనింగ్ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది? అఫ్ కోర్స్ టెక్నాలజీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండడం జరుగుతుంటుంది. సో ఎటువంటి ట్రైనింగ్ మీరు ప్రొవైడ్ చేస్తుంటారు? ఇది ఒక ట్రైనింగ్ సెంటర్. కన్సిస్టెంట్గా మా ఎంప్లాయీస్ని ట్రైన్ చేస్తూ ఉంటాం ఆన్ వేరియస్ డెవలప్మెంట్స్, బీట్ ఇన్ టెక్నాలజీ, బీట్ ఇన్ మార్కెటింగ్, బీట్ ఇన్ ప్రొడక్ట్స్, సర్వీసెస్. సో దట్ ఆ నాలెడ్జ్ లెవెల్స్ ఎలా ఉండాలి అంటే ఒక కస్టమర్తో వెళ్ళి వాళ్ళు మాట్లాడుతుంటే ఒక కన్సల్టెంట్గా ఫీల్ అవ్వాలి కస్టమర్స్. ఒక టాటా డోకోమో ఎగ్జిక్యూటివ్తో ఎవరన్నా మాట్లాడితే నాకు వాల్యూ దక్కుతుంది వీళ్ళతో కమ్యూనికేట్ చేస్తుంటే, అలాంటి ఫీలింగ్ కస్టమర్కి ఉండాలి అని అది మా తాపత్రయం. అందుకోసం కాన్స్టెంట్గా మేము ట్రైన్ చేస్తుంటాం మా ఎంప్లాయీస్ని. ఎంప్లాయీ టర్న్ ఓవర్ ఎలా ఉంటుంది, అంటే అట్రిషన్ రేట్ ఎలా ఉంటుంది, ఇండస్ట్రీ వైజ్ ఎలా ఉంటుంది, ఇన్ పర్టికులర్ ఆఫ్ కోర్స్ టాటా టెలీలో ఎలా ఉంటుంది? బికాస్ ఆఫ్ ద బ్రాండ్ టాటా, attrition in Tata will always be very low compared to industry in any business that Tata operates, because Tata is a very, very employee friendly group as such. So oka sense of comfort ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇన్ఫ్యాక్ట్ మాకు ఐటీ టెలికామ్ లాంటి ఇండస్ట్రీస్కి వచ్చినప్పుడు అసూయగా ఉంటుంది. మా మీడియాలో కూడా ఇటువంటి ట్రైనింగ్ స్టాండర్డ్స్ మేము ఫాలో అయితే బాగుంటుందని. ఎనీవే దట్స్ అ డిస్టెంట్ డ్రీమ్.